తెలంగాణ హైకోర్టు ఈ మధ్య ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది. ఆడపడుచు పైన పెట్టినటువంటి కేసును అంటే ఆడపడుచేమో యూఎస్లో ఉంటుంది, కేసేమో ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వచ్చేసి తెలంగాణలో నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ కూడా ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. సో ఈ సందర్భంలో ఆ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇంతకీ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టాలంటే జనరల్గా ఎలాంటి సందర్భాల్లో ఈ కేసుల్ని పెట్టవచ్చు, నిజంగా తప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటే సో వాటిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో సార్ మనం చూసాం. సో ఆడపడుచు వచ్చేసి యూఎస్లో ఉంది, ఇక్కడ కేసు మాత్రం ఆమె పైన పెట్టారు. సో జనరల్గా ఎట్లా ఉంటుంది ఆ సందర్భంలో, అంటే బయట ఉన్నటువంటి వ్యక్తులపైన సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టినప్పుడు సో ఆ విచారణ ఎట్లా ఉంటుంది? శ్రవణ్ గారు, ఇవాళ రోజు మనం చూస్తే ఇది 498 కేసెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ భర్త కుటుంబీకుల మీద, భర్త మీద ప్లస్ భర్త యొక్క కుటుంబీకుల మీద, అంటే అతని అమ్మ, నాన్న, అతని చెల్లి, అక్క, వాళ్ళ యొక్క భర్తలు, అతని తమ్ముడు లేదా అన్న, వీళ్ళందరి పేర్లు కూడా 498లో మనం జతపరచవచ్చు. అది 498 ఒక్క సెక్షన్ యొక్క ఒక బలం. సో అది ఎందుకు పెట్టారంటే ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఎవరైతే నిజంగా డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతారో, గృహహింసకి గురవుతారో, సో వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం ఈ 498 అనే ఒక ల్యాండ్ మార్క్ సెక్షన్ని మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఒక విధంగా అది చాలా మంచిదే, మన ఆడపడుచులకి అదొక రక్షణ, అది చాలా గొప్ప సెక్షనే. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే శ్రవణ్ గారు, ఈ రీసెంట్ కాలంలో మనం చూసాం ఎన్నో హైకోర్ట్స్ అండ్ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు కామెంట్ చేయడం జరిగింది. ఈ 498 సెక్షన్ని చాలామంది, అంటే అందరూ కాదు, కొందరు ఆడవాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. దీని ఫాల్స్ కేసుల కింద భర్తల మీద, వాళ్ళ యొక్క కుటుంబాల మీద పెట్టి వాళ్ళ యొక్క పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. లేదంటే ఎక్స్టార్షన్, అంటే వాళ్ళ నుంచి అలిమోనీ కానీ అవి కానీ బలవంతంగా తీసుకోవడానికి ఈ ఫాల్స్ కేసులు పెట్టి వాళ్ళని ఈ బెదిరించి డబ్బులు తీసుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఇవన్నీ బయటపడుతున్నాయి. ఎందుకంటే శ్రవణ్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ 498 ఈ స్టాటిస్టిక్స్ చూసుకుంటే దాని సక్సెస్ రేట్ చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే చాలా మటుకు ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. సో నియర్లీ 60% వరకు ఫాల్స్ కేసెస్ ఇవాళ రోజు పెడుతున్నారు 498 అని చెప్పి ఇవాళ ఇప్పుడున్న లేటెస్ట్ స్టాటిస్టిక్స్ అది. సో ఈ లెక్కన అసలు ఎందుకు ఆడవాళ్ళు నిజంగా వాళ్ళ రక్షణ కోసం పెట్టిన ఒక సెక్షన్ని ఇలా వేరే విధంగా కూడా కొందరు మిస్యూజ్ చేయడం చాలా బాధాకరం అని చెప్పి మనం ఇప్పుడు లేటెస్ట్గా ఎన్నో హైకోర్ట్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. బట్ దీనికి అనుగుణంగానే ఇవాళ రోజు మనం చూసుకుంటే శ్రవణ్ గారు, లేటెస్ట్గా అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది, ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ అని పెట్టండి. ఇప్పుడు 498 ఇదివరకులాగా మీరు కేసు పెట్టగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఈ ఎఫ్డబ్ల్యూసి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ పెట్టి ఒక 2 నెలలు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కమిటీ వాళ్ళు నిజంగా అసలు ఆ కేసులో నిజాలు నిర్ధారించి దాని తర్వాత ఆ రిపోర్టును బట్టి మీరు ఎఫ్ఐఆర్ చేయాలో వద్దా పోలీసు వారు కానీ మ్యాజిస్ట్రేట్ వారు కానీ అప్పుడు దాని ప్రకారం చూసి ఆ రిపోర్టును బట్టి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలో వద్దా చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక విధంగా అదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనుకోవాలి. అది నిజంగా అన్ని స్టేట్స్లోనూ ఆ ఎఫ్డబ్ల్యూసి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ పెట్టి అన్ని కోర్ట్స్ దగ్గర అన్ని స్టేట్స్లోనూ అది అవలంబిస్తే చాలా ఒక మంచి పరిణామం వస్తుంది. ఈ ఫాల్స్ కేసెస్ కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నది నా ఒపీనియన్ అండ్ కోర్టు వారి ఒపీనియన్ కూడా. కమింగ్ టు యువర్ పాయింట్, ఇప్పుడు ఈ ఆడపడుచు విషయం ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు ఒక భర్త తరపున కుటుంబం వాళ్ళ అందరి పేర్లు పెట్టచ్చు ఈ 498లో. సో అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో రీసెంట్గా తెలంగాణ హైకోర్టులో హానరబుల్ హైకోర్టు జడ్జి వారు ఇలాంటి ఒక ఫాల్స్ కేసు ఒక ఆడపడుచు మీద అతని భర్త యొక్క భార్య ఒక ఆమె ఇలా ఫాల్స్ కేసు పెడతాం వల్ల ఆ ఆడపడుచు మీద అది కొట్టేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఆడపడుచు అసలు ఇండియాలోనే ఉండదంట, షీజ్ అన్ ఎన్ఆర్ఐ. ఆమె భర్తతో యూఎస్లో ఉంటుంది. సో వేరే దేశంలో ఉన్న ఆవిడ అసలు నీతో కలిసే ఉండనప్పుడు నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ ఎలా చేసింది, నీ మీద గృహహింసలో ఆమె ఎలా తోడ్పడింది? సో ఇది ఖచ్చితంగా ఇందులో సాక్ష్యాధారాలు దానికి తగ్గట్టుగా ఈ భార్య ఎవరైతే ఆమె మీద కేసు వేసిందో ఆడపడుచు మీద, ఆమె సరైన సాక్ష్యాధారాలు దానికి చూపించలేకపోయారు. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఆ ఆడపడుచు మీద ఆ కేసుని తీసివేస్తూ అది క్వాష్ చేయడం జరిగింది. సో ఇది ఒక విధంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనే మనం చెప్పాలి. ఎందుకంటే కేవలం భర్త యొక్క కుటుంబాన్ని బాధ పెట్టాలి, వాళ్ళని బెదిరించాలని చెప్పి అందరి పేర్లు కనబడితే ఎవరి పేరు కనబడితే వాళ్ళ పేర్లు అందులో ఎఫ్ఐఆర్లు ఇష్టం వచ్చినట్టు పెట్టడము. అండ్ పోలీసు వారు కూడా ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే శ్రవణ్ గారు, ఒక ప్రాథమిక దర్యాప్తు కూడా మినిమం చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా ఒక లేడీ వచ్చి 498 మా భర్త మీద వాళ్ళ కుటుంబం మీద పెట్టాలంటే వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా పెట్టేస్తున్నారు. సో దానికి వాళ్ళ రోజు ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ పెట్టి దాని మీద సరైన రిపోర్ట్ ఇచ్చి అప్పుడు కానీ ఎఫ్ఐఆర్లు చేయదని చెప్పి కూడా అందుకే వస్తున్నాయి జడ్జిమెంట్లు ఇలాంటివి. సో పోలీసు వారు మినిమం ప్రాథమిక దర్యాప్తు చేయాలి కదా. అసలు ఆడపడిచి ఇండియాలో లేనప్పుడు అసలు ఆమె ఏ విధంగా గృహహింస చేసిందమ్మా అని చెప్పి వీళ్ళు అడగాలి కదా మినిమము. ఊరికే బ్లైండ్గా ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కదా అని వీళ్ళు పెట్టేయడము. ఇవాళ రోజు ఆ విషయం మీద ఆమె సరైన సాక్ష్యాధారాలు పొందుపరచలేక ఆ భార్య
ఆడపడుచు మీద కేసుని ఇవాళ రోజు హైకోర్టు గౌరవనీయ హైకోర్టు వారు క్వాష్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్, మంచిదే అది, చాలా మంచిది. ఫాల్స్ కేసులు మీరు దయచేసి పెట్టకండి. నిజంగా మీరు గృహహింసకు గురైతే దాని పరంగానే కేసు కంప్లైంట్ పెట్టండి అండ్ కేసు ఎఫ్ఐఆర్ చేసుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా వేరే వాళ్ళని కుటుంబీకులను అందరినీ పేర్లు పెట్టచ్చు కదా అని చెప్పి వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా మీరు ఫాల్స్ కేసులు వాళ్ళ మీద పెడితే ఇలానే క్వాష్ అవుతుంది. దానివల్ల మెయిన్ కేసు ఒకవేళ కేవలం భర్త ఒక్కడే మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ చేసి మిగతా కుటుంబ సభ్యులు చేయకపోతే, కానీ కేవలం మిగతా కుటుంబ సభ్యుల మీద కూడా ఒక కేసు పెట్టేస్తే భర్తతో పాటు అందరూ భయపడతారన్న విధంగా మీరు ఫాల్స్ కేసు పెడితే అప్పుడు నిజమైన కేసు కూడా ఇది క్వాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఒక ఫాల్స్ కేసు వల్ల మిగతా అసలైన కేసు నిజంగా మీ భర్త ఒకవేళ మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ చేస్తే అది కూడా కొట్టేస్తారు. అప్పుడు ఇది చూడండి, ఆడపడుచు మీద ఆల్రెడీ ఫాల్స్ కేసు అని నిర్ధారణ అయింది. సో ఈ విధంగా భర్త మీద కూడా ఇది ఫాల్స్ కేసే అన్నట్టుగా అది చూపించే ఎవిడెన్స్ కింద భర్త ఒకవేళ నిజంగా డొమెస్టిక్ వైలెన్స్ చేసినా కూడా ఆ కేసు కూడా క్వాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ. సో అందుకనే దయచేసి జరిగిన ఫ్యాక్ట్స్ని బట్టే మీరు కంప్లైంట్లు ఇవ్వండి, ఇలా ఫాల్స్ కేసులు పెట్టకండి అని చెప్పి ఆడవారికి కూడా మీ ద్వారా నేను ఇవాళ రోజు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఈ కేసు చూసుకుంటే సో నిజంగా అంటే బాధితురాలు కానివ్వండి నిందితురాలు ఇద్దరు కూడా ఒకే లొకేషన్లో ఉంటేనే ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? అంటే మేబీ ఒకే దగ్గర ఉండొచ్చు, లేదంటే సపరేట్గా ఉండొచ్చు. సో ఏ సందర్భాల్లో ఈ డొమెస్టిక్ వైలెన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది? డొమెస్టిక్ వైలెన్స్ జనరల్లీ ఏంటంటే అండి, మన అందరం అనుకుంటున్నట్టు కేవలం ఫిజికల్ ఒకటే కాదు, మెంటల్గా కూడా వస్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ యొక్క ఆడపడుచు దగ్గర అట్లీస్ట్ సేమ్ జ్యూరిస్డిక్షన్లో లేదా దగ్గరలో అది ఒకే హైదరాబాద్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి, అట్లీస్ట్ హైదరాబాద్లో ఉందా అంటే ఆవిడ డొమెస్టిక్ వైలెన్స్ చేసిందనో మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏదో కొట్టారో తిట్టారో అని చెప్పడానికి కొద్దిగా ఏమైనా బలమైన సాక్ష్యాలు ఆ లొకేషన్ పనికొస్తుంది. అదే ఒకవేళ అసలు ఇండియాలోనే లేదు యుఎస్లో ఉంది అంటే ఆమె అసలు ఏ విధంగా మిమ్మల్ని గృహహింస చేసింది అనేది మీరు నిరూపించగలగాలి. ఇంకోటి గృహహింస అనేది మెంటల్ అగోనీని కూడా గృహహింస కింద, ఆమె బాగా మెంటల్ టార్చర్ పెట్టినా కూడా దాన్ని గృహహింస కింద మనం నమోదు చేయొచ్చు. సో ఆడపడుచు యుఎస్ నుంచి మీ భర్తకు కానీ లేకపోతే మీ యొక్క ఫ్యామిలీకి కానీ ఫోన్లు చేసి ఇన్స్టిగేట్ చేసి మీ భర్తని మీ మీద ఉసిగొల్పే విధంగా ఏమైనా ఫోన్లు చేసి అలాంటివి ఏమైనా చేసిందంటే ఆ విధమైన సాక్ష్యాలన్నా మీరు పొందుపరచాలి, మీరు కోర్టుకి సబ్మిట్ చేయగలగాలి. ఆవిడ ఇట్లా యూఎస్లో ఉన్నా కూడా ఇట్లా ఈ విధంగా ఇన్స్టిగేట్ చేసింది, మా భర్తను నన్ను కొట్టే విధంగా, నన్ను గృహహింస చేసే విధంగా ఆవిడే ప్రేరేపించిందన్న సాక్ష్యాలు, బలమైన సాక్ష్యాలు మీరు పొందుపరచగలగాలి, కోర్టులో సబ్మిట్ చేయగలగాలి. అప్పుడు కోర్టు వారు అది నమ్మితే అప్పుడు ఆమె వేరే దేశంలో ఉన్నా కూడా ఆమెను నిజంగా ఆమెకి డొమెస్టిక్ వైలెన్స్ వర్తిస్తుంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించి అప్పుడు ఆమె మీద అది ప్రాసిక్యూట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఎటువంటి సాక్ష్యాలు మీరు సబ్మిట్ చేయకుండా ఆమె యూఎస్లో ఉండి అయినా కూడా ఆమె డొమెస్టిక్ వైలెన్స్ చేసిందని ఊరికే మీరు కేసు పెడితే ఇట్లానే క్వాష్ అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టినప్పుడు కానీ మీరు ఇంతసేపు చెప్పిన విధంగా 498 తప్పుడు కేసులు పెడితే సో జనరల్గా ఇప్పటివరకు మన దగ్గర ఏమైనా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉందా లేదా? అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇలాంటి తప్పుడు కేసులు అని నిరూపితమైతే వాళ్ళ మీద రివర్స్లో చర్యలు తీసుకోవడానికి మన దేశంలో ఎటువంటి చట్టం లేదండి. బట్ ఓన్లీ థింగ్ యూ క్యాన్ డూ ఇస్, ఇలా ఫాల్స్ కేసు నన్ను పెట్టింది అని చెప్పి దీనివల్ల నాకు మెంటల్ ఎగోనీ అండ్ నా ఒక పరువు పోయిందని చెప్పి మీరు డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ కానీ సివిల్ డిఫమేషన్ కానీ వాళ్ళ మీద రివర్స్లో వేసే ఛాన్సెస్ ఉంటాయి. అవతల వ్యక్తుల మీద ఎవరైతే మీ మీద ఫాల్స్ కేసులు పెట్టారో అలాంటివి చేయొచ్చు. కానీ అంతకంటే పెద్ద వేరే సెక్షన్లు దీని మీద స్పెసిఫిక్ సెక్షన్స్ మాత్రం మన దేశంలో ఇంకా రాలేదు. అది కొద్దిగా బాధాకరం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కేసులో ఎవరైతే ఇండియాలో ఉన్నటువంటి ఆమె యూఎస్లో ఉన్నటువంటి ఆమె పైన సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టడంతోనే దీన్ని కొట్టేశారని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. ఒకవేళ అక్కడ అంటే బయట లొకేషన్లో ఉండి కూడా ఆమె భర్తను ఆమె పైన డొమెస్టిక్ వైలెన్స్కు గురి చేసేలా ఏమైనా ఉసుగొలిపితే ఆ సందర్భాల్లో మాత్రమే ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వేరే లొకేషన్లో ఉంటున్నప్పుడు ఇలా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టడం కానివ్వండి అది ప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయన్నటువంటి అభిప్రాయం కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలరాజుతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.